భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఖమ్మం పార్లమెంటు చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతుందని ఆయన అన్నారు. మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఖమ్మం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే స్థానిక సమస్యల్ని ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పిందేంటి, మీరు చేసేదేంటి? మళ్ళా మా ముఖం మా దగ్గరికి మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చిందని మీరు అడగండి. మీకు వారు చెప్పింది మీకు అనుకుంటే మీరు ఏం చేసినా పర్వాలేదు. మళ్ళా మోసాలు చేస్తే, మళ్ళా ఇట్లా మాటలు చెప్తే మరి వారిని ఇది మనం ఊరుకునే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు అస్సలు ఊరుకోరు. వారు ఖమ్మం వస్తున్న తొందరలోనే నరేంద్ర మోడీ గారు ఖమ్మాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు నన్ను గెలిపియండి, వారిని ఇక్కడికి తెచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇంత మంచి ప్రదేశం ఇది, ఇంత మంచి మనుషులు, ఇంత చైతన్యవంతులు, మండు ఎండలో కూడా వారు చూడండి, ఎండలో ఉండి వారు వింటున్నారు. వారు లోపల పోయి ఉండొచ్చు కదా. ఇది భారతదేశం సంస్కృతి. ఎవరన్నా ఏదన్నా మంచి చేస్తే ఆహ్వానించే వాళ్ళు ఖమ్మం వాళ్ళు. ఖమ్మం జిల్లాలో చైతన్యవంతులు. మన అశ్వారావుపేట నా పుట్టినిల్లు, నాది కాబట్టి నన్ను అర్థం చేసుకోవడానికి మీరున్నారు, మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి నేనున్నా. బలహీన వర్గాల ఆశ